అమెరికా, బ్రిటన్ ఈ 2 దేశాలు మాత్రం ఇప్పుడు భారతదేశం మీదన పిసుక్కుంటున్నాయన్నమాట. బయటికి చెప్పుకోలేనంత మంట. ఒకటి మనం సాధారణంగా ఇప్పుడు అమెరికా నుంచి ఒక $1,00,000 మనకు రావాలనుకుందాం. మనం సరుకులెయ్యో పంపించాం. వాళ్ళ నుంచి మనకో $1,00,000 రావాలి. సాధారణంగా ప్రభుత్వాలు ఇదివరకు ఏం చేసాయంటే ఆ $1,00,000 ఆళ్ళ దగ్గరే డాలర్‌గా డిపాజిట్ చేయమనేది. అంటే ఇవాళ రోజున రూ. 60 ఉన్నప్పుడు మనం కొనుక్కున్నాం అనుకోండి. రేపు అది 70 అయినా, 80 అయినా ఆ విధంగా ఆదాయం పెరుగుతుంది. ప్లస్ అక్కడ ఆ డాలర్ బాండ్‌లకి గాను ఇంతని వడ్డీ వస్తది మనకి. కాబట్టి అట్లా డిపాజిట్ చేసేవాళ్ళు. అంటే మనకింత డాలర్లు ఇంతుంది, ఇంత విదేశీ మార్గద్రవ్యం ఉందని మనం గొప్పగా చెప్పుకోవడానికి అట్లాగే మనకెప్పుడన్నా బంగారమా, వెండా లేపోతే ఇంకా ఏయన్నా విదేశీ వస్తువులు కొనుక్కునేటప్పుడు ఆ డాలర్లు వినియోగించుకోవడం ఇది నడిచేది. అయితే ఇప్పుడు దాని నుంచి విత్‌డ్రా చేసుకుంటోంది భారత ప్రభుత్వం. మొన్ననే ఒక $50 బిలియన్ తీసేసి బంగారం కొంది. మిగతాది కూడా దశల వారీగా చేస్తుంది. దాన్ని ఆపమనే అమెరికా ఓ పక్కన మన మీద ఒత్తిడి చేస్తుంది. లైట్ తీసుకుంటుంది మన ప్రభుత్వం. డాలర్‌లని అమ్మేస్తోంది. అందరూ అమ్మి పడేస్తే డాలర్‌కి వాల్యూ ఏముంటది? నంబర్ 1. నంబర్ 2 అక్కడ అమెరికా ఏడుస్తుంటే, రెండోది బ్రిటన్ ఏడుస్తోంది. అప్పట్లో చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మన దేశం బంగారాన్ని తీసుకెళ్ళి ఆ దేశంలో తాకట్టు పెట్టారు. ఆ తాకట్టుకి సంబంధించిన డబ్బులు మోడీ సర్కార్ వచ్చాక మొదటి 5 ఏళ్లలో చెల్లించేసింది. బంగారం తెచ్చుకోవాలి. కానీ అక్కడే లాకర్‌లలో ఉంచింది. ఫిజికల్‌గా బంగారాన్ని విమానాల్లో పంపించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకున్నాం. మనం గనక ఇప్పుడు ముత్తూట్లు ఇట్లాంటి వాటిలో తాకట్టు పెట్టి తెచ్చుకుంటామే ఆ తరహా అనమాట. ఇప్పుడు అట్లాంటిది కొత్త అడుగు పడింది. ఆ డాలర్‌లను తెచ్చుకునే ఇది ఆ బంగారాన్ని తెచ్చేసుకుంటున్నాం. మొన్న తెచ్చుకున్నాం ఒక 100 టన్నుల బంగారం. ఇంకా తెచ్చేస్తున్నాం. అక్కడ పెట్టినటువంటి బంగారాన్నంతా. ఇది వాళ్ళ దగ్గర తనఖాలాగా పెట్టుకుని నాటకాలు ఆడుతున్నటువంటి బ్రిటన్‌కి పెద్ద సమస్య అయిపోతుంది.